ప్రభాస్ తొలినాళ్లలో అద్భుతమైన హిట్ రాసిన ఇంత టైట్ కాదు, అదేంటంటే ఒక ఎమోషన్ అది నచ్చుతుంది నాకు అందరూ పిలవడం. అదేలేండి, డార్లింగ్ అని చూస్తుంటే ఎందుకు నచ్చదు మీకు? అలాగా రాయాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? కరుణాకర్ గారిది. అక్కడ ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అడిగారంట, మరి ఎంతసేపు స్టోరీ చెప్పి మొత్తం చూపించి ఇది కథ ఫేక్ అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఒక అమ్మాయిని కళలో దక్కించుకోవడం తేలిక, నిజ జీవితంలో దక్కించుకోవడం చాలా కష్టం. కానీ కొంతమంది అప్పుడు అలా వ్యతిరేకించిన సినిమా హిట్ అయినా ఆ పంచ్ టక్మని జీర్ణించుకోలే. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్వెల్ ట్విస్టే హైలైట్ గా చూశారు. ఏంటంటే ప్రతి సీన్ ఒక పెయింటింగ్ లాగా. చూడండి, ఏ ఫ్రేమ్ చూసినా సరే ఒక లవ్ కలుగుతుంది మనకి. ప్రతి మాటలో ఒక ఎమోషన్ ఉంటుంది. వస్తుంది సార్, నేను అందరి నా కోసం వస్తుంది. ఇంకా రియల్గా చెప్పాలంటే అది హార్ట్కి వెళ్ళే సినిమా. సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు బట్టి నేను జర్నలిస్ట్గా ఉన్న నాకే బాయ్ భలే ఉన్నాడు కదా ప్రభాస్ అనిపించింది నాకు. స్వీట్ గా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంత మంచి సినిమా రాసి డబుల్లో ఏంటి రాంగ్ జరిగింది? ప్రభాస్ ని ఒక యాక్షన్ హీరోగా, ఒక స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చేద్దాం అని కథ తీసుకున్నాడు. ప్రభాస్ చాలా అందంగా ఉంటాడు, బాడీ ఫైట్స్ అన్ని అద్భుతంగా చేస్తాడు. కానీ కథ దగ్గర మారుతి గారికి మీరు బాగా ఫ్రెండ్, ఇదేదో తేడాగా ఉందని చెప్పలేదు మీరు? సార్ ప్రతి సినిమా కూడా అందరూ హిట్ అవ్వాలనే చేస్తారు. ఆ చిన్న కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఉండగా ఏమవుతుందంటే ఎవరికైనా టోటల్ గా చెప్పాలంటే మీరు నేచురల్ గా ఉన్నారు, కరుణాకరన్ గారు నేచురల్ గా ఉన్నారు, ప్రభాస్ గారు నేచురల్ గా ఉన్నారు, అందరూ నేచురల్ స్టార్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఆ సినిమా ఇప్పుడు అది నేచురల్ గా ఉంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. రచయితలలో కొంతమందికి ఆ సినిమాల ద్వారా వచ్చే పేరు స్టాండర్డ్గా, ఫిక్స్డ్గా, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. వాళ్ళ కెరీర్ మీద దాని సిగ్నేచర్ని ఎవ్వరూ చెరపలేరు. అలాంటి ఒక గ్రేటెస్ట్ హిట్ ప్రభాస్ కెరీర్లో, ప్రభాస్ తొలినాళ్లలో అద్భుతమైన హిట్ రాసిన తర్వాత రెబల్కి పనిచేశారు, తర్వాత రకరకాల సినిమాలకి. అండ్ ఈజ్ ఎ డైరెక్టర్. ఎన్నో పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి. ఈజ్ ఎ తెలుగు మాస్టర్స్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ నౌ ఈజ్ వర్కింగ్ విత్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఎ వెరీ ప్రైజ్వర్ది పెర్ఫార్మెన్స్ ఉన్న ఈ రైటర్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గెస్ట్గా. ఆయన పేరే డార్లింగ్ స్వామి. మొన్ననే డార్లింగ్ ఎప్పుడో 2010లో రిలీజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది. మళ్ళీ ట్రెండింగ్ ఆన్ టాప్లో బ్రహ్మాండంగా ఆడింది. 77 థియేటర్లు వరకు హైదరాబాద్లోని రిలీజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఆడింది. ఆ సందర్భంగా డార్లింగ్ స్వామి గారిని ఈ రోజున మనం గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. మీ అందరి తరఫున ఆయనకి సాదర స్వాగతం పలుకుతా. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మీరు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఇది ఈ సందర్భంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ పేరే డార్లింగ్ స్వామి. డార్లింగ్ సినిమా మళ్ళీ రిలీజ్ ఎప్పుడు? 16 ఏళ్ల తర్వాత. అవును కదా. 16 ఏళ్ల తర్వాత మీరు డార్లింగ్ స్వామి, డార్లింగ్ అని పెట్టుకున్నారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. లారెన్స్ గారు పెట్టారు. రెబల్ మూవీకి లారెన్స్ గారు పెట్టారు. లారెన్స్ పెట్టాడా? ఓకే. అంటే ఆ ముందు సినిమా హిట్ కదా డార్లింగ్. సో స్వామి 2-3 రైటర్స్ ఉన్నారు, ఆయన ఒక హిట్ నేమ్ ఉండాలి పక్కన, పైగా ఇది ఒక క్యూట్గా ఉంది కదా. అవును, బాగా
ఇప్పుడు జంజీ కిడ్స్ కూడా బాగుంటుంది బాగున్నాయి. అంటే ఇట్స్ టైటిల్ కాదు, అదేంటంటే ఒక ఎమోషన్, అది ఎమోషన్. డార్లింగ్ అన్నది మీకు ఎమోషనల్గా ఉన్నవి. ఖుషి అని పెట్టారు పేరు ఎవరైనా, అవును అది ఒక ఫీలింగ్ బాగుంటుంది వాళ్ళతో. అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కదా మనం. ఖుషి శంకరు, ఖుషి ఖుషి రాజ్ అని పెట్టిందంటే మాకు ఖుషి గుర్తొస్తుంది. అదంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది కదా, హ్యాపీనెస్, సక్సెస్, సక్సెస్ సౌండ్ ఉంటుంది కదా దాంట్లో. సో అలాగే డార్లింగ్ అన్నది మీకు కలిసి వచ్చింది. డార్లింగ్ అని మిమ్మల్ని అందరూ పిలవచ్చు, పిలవడం. అందరూ ఇంకా స్వామి వదిలేస్తారు, కొంతమంది డార్లింగ్ అని ఫోన్ చేస్తారు. అదే ఏమో నాకు నచ్చుతుంది. అందరూ కూడా మన కలగానే ఒక హ్యాపీ మూడ్తో మాట్లాడతారు. ఒక పాజిటివ్ వైబ్. పాజిటివ్ వైబ్. స్వామి గారు ఎప్పుడు కనిపించినా డార్లింగ్ అంటారు. డార్లింగ్ హిట్ సినిమా గుర్తొస్తుంది అంటారు. ఇంతకీ డార్లింగ్ సినిమాలో అయితే స్వామి అని ఉంటుంది. అవును, నేను అప్పుడు చూశాను, మొన్న నేను మళ్ళీ రిలీజ్ లో చూశాను, స్వామి అనే ఉంటుంది. నేను చూశానండి, అది చాలా. సో అది నచ్చుతుంది నాకు, అందరూ పిలవడం. అదేలేండి, డార్లింగ్ అని పిలుస్తుంటే ఎందుకు నచ్చదు మీకు? ప్రభాస్ కూడా అదే అలవాటు కదా. ప్రభాస్ యాక్చువల్గా మొదటి నుంచి ఆయనకి అలవాటు. మోస్ట్ ఈజ్ గుడ్ హార్టెడ్ మ్యాన్ తను, మంచి వెల్ కల్చర్డ్ అండి. నెక్స్ట్ అందరినీ బిని నుంచి కూడా అలాగే పిలిచేవాడు అతను అందరినీ. సో అదే మా కరుణాకర్ గారు రైట్ గారు ఇది పెడదామని చెప్పి పెట్టారు. అదేలేండి, ఆ కథకి యాప్ట్ గా ఉంటుందని చెప్పి. అది ఆ కథకి యాప్ట్ గా ఉండడం కాదు, అన్ని జనరేషన్స్ కి యాప్ట్ అది. ఇప్పుడు జనరేషన్ మరీ బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికి ఇంకా ఎంత అడ్వాన్స్ అయిపోయి ఎన్ని ట్రెండ్స్ మారిపోయినా డార్లింగ్ మారదు. అదే ఆ మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలాగ ఉంటుందో లైఫ్ లో, ఈ పిలుపు కూడా అలాగే ఉంటుంది. అవునండి, లైఫ్ లాంగ్ యూత్ఫుల్ టచ్ దాంట్లో. అండ్ ఇప్పుడు ఇవాళ యూత్ అనుకున్న వాళ్ళు రేపటికి పెద్దవాళ్ళు అయిపోవచ్చు, బట్ కొత్త యూత్ వచ్చేస్తారు కదా. అవును, వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్, వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ కదా. కాదు, డార్లింగ్ స్క్రిప్ట్ రాసినప్పుడు మొట్టమొదట జరిగిన ఎపిసోడ్ ఉంది కదా, స్విట్జర్లాండ్ ఎపిసోడ్. అవును, ఆ స్విట్జర్లాండ్ ఎపిసోడ్ ని ఒక్కసారి మీరు ఇది ఫేక్ అని చెప్పేశారు. అవును కదా. అసలు దానిలో ఉన్న అలాగా రాయాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? కరుణాకర్ గారిదే, ఆయనదే. ఆయన ఈ కథలోంచేప్పుడు ఒక యూనిక్ పాయింట్ ఒకటి చూస్తారు ఆయన. ఈరోజు కూడా అంతలాగా క్లాప్స్ కొట్టి అంత ఎంజాయ్ చేస్తున్నారంటే యూనిక్ పాయింట్. లూజ్ అన్న దగ్గర అది ఒక డైలాగ్, అది అదా చాలా పెద్ద లూజ్ అండి. అవును, అది కూడా అమ్మాయి వింటున్నప్పుడు రెండు గెయిన్ అయ్యాయి అక్కడ. యాక్చువల్ ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతసేపు మన కథ చెప్పి ఇది కథ అని చెప్పేస్తున్నాం, ఎంతసేపు లవ్ స్టోరీ చెప్పి అని. దాని మీద మీకు చాలా, అంటే అప్పుడు షూటింగ్ జరగకముందు ఓకే అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు. షూటింగ్లో ఇంటర్వల్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అడిగారంట, మరి ఎంతసేపు స్టోరీ చెప్పి మొత్తం చూపించి ఇది ఫేక్ అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆర్ఎఫ్సీకి నన్ను పిలిచారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. సో డైరెక్ట్ గారిని ఏదో ఒక డైలాగ్ ఏదో పెడదాం అన్నారు. డైరెక్ట్ కథ అని చెప్పేస్తే అంతవరకు, ఎందుకంటే ప్రభాస్ అన్న వ్యక్తి అంతకుముందు ఛత్రపతి ఇవన్నీ చేశారు, ఇన్ని ఫైట్లు చేసి అసలు అతను డైరెక్ట్గా కొట్టేయగలడు కదా విలన్ని. నీ కూతురు నేను చేసుకున్నాను కొట్టేయచ్చు కదా, లేదా కథ చెప్పాల్సిన అవసరం ఏంటి కదా. అప్పుడు మేము ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏం చేసామంటే, అప్పుడు ఇంటర్వెల్కి ఒక డైలాగ్ అక్కడికక్కడ రాసామన్నమాట. నేను రాసేప్పుడు, ఇప్పుడు నందిని దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళే ముందు ఆడితే మనకు గొడవ ఎందుకు, అందుకే ఆడిని బాడీతో కొట్టకుండా బ్రెయిన్తో కొట్టా అని పెట్టాం. ఇది డైరెక్ట్ గారు బాగుందన్నారు, షూట్ చేస్తారు. దాంతోపాటు ఇంకో లవ్ డైలాగ్ కూడా ఒకటి రాద్దాం అని చెప్పారు. అరే నేను నందిని గురించి కథ చెప్పినా సరే, తన మీద ఉన్న నా ప్రేమ నిజం, ఆ ప్రేమనే కథగా చెప్పాను అంటాడు. ప్రేమ నిజం కదా క్రియేషన్. అక్కడికి ఇంకో డౌట్ ఏంటి, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ అడిగారు, ఆ నందిని అమ్మాయిని ఇది చూడలేదు కదా, హీరో చూడలేదు కదా, ఆ అమ్మాయినే పెట్టుకుని మైండ్లో అలా చెప్తాడు. ఇదో క్వశ్చన్ అక్కడ. అప్పుడు ఫోటో పెట్టి, నందిని ఫోటో పెట్టి మన శ్రీనివాసరెడ్డితో ఒక డైలాగ్ చెప్పించాం. అరే మనం చిన్నప్పటి నుంచి నందిని లవ్ చేయడం నిజం, నందిని ఎలా ఉంటుంది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి ఆ ఫోటోని ఎదురు పెట్టుకోవడం నిజం, కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళామంటాడు. ఇలా అక్కడ ఇది కవర్ చేసాం. అయితే నేను ఎలా ఫీల్ అంటే, ఇప్పుడు మన షో వేసిన తర్వాత కూడా ముందు రోజు నైట్ షో వేసాక మన జర్నలిస్టులు చాలామంది అడిగారు నన్ను,
ఏమండి బాగానే ఉంది మరి ఇంతవరకు ఇంటర్వల్కి అడిగారు, బాగానే చెప్పారు, ఇది కథ అంటే వదిలేస్తేమో థియేటర్లో అన్నారు. అన్నారా? అన్నారు. సో నాకు ఒక ఆన్సర్ ఉంది, అదేంటంటే ఫస్ట్ ప్రేమ గురించి చెప్తున్నాడు అతను ఫస్ట్ పార్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఒక రూట్ లైన్ ఒకటి పెట్టిన, అదేంటంటే ఒక అమ్మాయిని కళలో దక్కించుకోవడం తేలిక, ఇది ఫస్ట్ హాఫ్. నిజ జీవితంలో దక్కించుకోవడం చాలా కష్టం, సెకండ్ హాఫ్. ఇది పెట్టుకుని నేను అది బ్యాలెన్స్ చేసుకుంటూ రాసుకొస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కథ చెప్పడం అన్న విషయం ఉంది చూడండి. మీరు నేను అందరూ కూడా, నేను చాలా ఆఫీసులకు వెళ్తూ ఉంటాను కదా, ఆఫీస్ బాయ్ సార్ నా దగ్గర కథ ఒకటి ఉంది అంటారు. అవును. ఒకసారి వింటారంటారు, ప్రొడ్యూసర్లు చెప్దాం అనుకుంటారు, అందరూ మన సొసైటీలో అందరూ కథ చెప్దాం అనుకుంటారు. తాగిపోతే లేట్కి వెళ్తే కథ చెప్తాడు, కథ అంటాడు, మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మేబీ మేము స్క్రీన్ ప్లేలో రాసాం, మణిరత్నం గారు రాశాడు కదా. మణిరత్నం గారు కదా సార్. చిన్నప్పుడు మనకి ప్రతి వాడి దగ్గర ఒక కథ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర ఒక కథ ఉంటుంది. ఇప్పుడు మన ఇది అసలు ఎందుకు వస్తుంది మనకి, మన చిన్నప్పుడు మదర్ చందమామ చూపిస్తూ అన్నం తినిపిస్తూ కథ చెప్తుంది, అలా మన నాన్నమ్మ వీళ్ళందరూ కథ చెప్తారు. దానివల్ల మనకి ఆటోమేటిక్గా కథ చెప్పాలని ఫీలింగ్ ఉంటుంది, వస్తుంది అందరికీ. అవునండి. సో ఈ కథలో ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు, కథలో ఒక భావోద్వేగాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అందులో ఓన్ చేసుకునే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అది ఫేక్ కింద చూస్తారు. కరెక్ట్. అది నాకు అనిపించింది. రైటర్గా నేను చదివిన లిటరేచర్ వాటి వల్ల ఏంటంటే ఇది తప్పు చేయదు అని అనిపించింది ఆ టైంలో. కానీ కొంతమంది అప్పుడు అలా వ్యతిరేకించిన సినిమా హిట్ అయినా ఆ పంచ్ టక్మని జీర్ణించుకోలే. కానీ సెకండ్ హాఫ్ అది కొట్టింది, సెకండ్ హాఫ్ అద్భుతం అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్వెల్ ట్విస్టే హైలైట్గా చూశారు. అంటే ఒక కొత్తదనం తీసుకున్నారు ఇక్కడ, మంచి అద్భుతమైన ట్విస్టే అంటే మొత్తం మనకి ఈ రివ్యూస్ చెప్పిన అమ్మాయిలందరూ అయ్యో ఎక్స్పెక్ట్ చేయలేదని, ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అంటున్నాను అన్నది, పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉండి. ఇప్పుడు కన్నడ గారు కూడా ఏం చేస్తారంటే ఒక కథ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన విజువల్ పోయిట్ అంటాం మేము. అవునండి, కరెక్ట్. విజువల్ పోయిట్ ఆయన ఏంటంటే ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా. మీరు చూడండి, ఏ ఫ్రేమ్ చూసినా సరే ఒక లవ్ కలుగుతుంది మనకి. అవును, అసలు ఫ్రేమ్ లవ్ చేస్తాం. నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు అవ్వచ్చు, ప్రతి మాటలో ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి డైలాగ్. అయినది అంటారు డైలాగ్ కాదు నాకు కావాల్సింది, ఆ డైలాగ్లో ఎమోషన్ కావాలంటారు. మీకు ఏ డైలాగ్ ఎక్సెస్ ఉండదు, ప్రతి డైలాగు వాల్యుబుల్, ప్రతి డైలాగు ఒక డైమండ్. అవును. ప్రతి చోట ఆ లవ్, ఆ విజువల్ మనకి అంటే ఇంకా రియల్గా చెప్పాలంటే అది హార్ట్కి వెళ్ళే సినిమా, బ్రెయిన్కి వెళ్ళే సినిమా కాదు అది. కరెక్ట్. మీకు అందుకే ఫీలింగ్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే కొన్ని మనం ఈ ఫిజికల్ థింగ్కి ప్రాణం ఉండదు, కానీ ఆ సినిమాకి ప్రాణం ఉంటుంది. అది కూర్చుంటే ఆ ప్రాణం వాళ్ళని కుదుపుతుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, అన్నీ చేసింది ఆ సినిమా. దానివల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసింది. లేకపోతే అంటే ఈ కారణం ఏంటంటేనండి, ప్రభాస్ని ఈ మధ్య రోజుల్లో ఒక లాస్ట్ 10 years అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 10 years లో ఆ ప్రభాస్ని మిస్ అయిపోయాం. అవునా కదా? కరెక్ట్. ప్రభాస్ అన్ని స్టిఫ్ రోల్స్, బాహుబలి అవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గా కొండలా నిలబడుతూ ఉంటాడు, ఆకాశంలా మాట్లాడుతుంటాడు, సముద్రంలా గర్జిస్తుంటాడు. ఆ లైటర్ వెయిన్ ప్రభాస్ అవును లేడు ఇప్పుడు. సో మీకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు బట్టి నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నాకే భలే ఉన్నాడు కదా ప్రభాస్ అనిపించింది నాకు, అంత స్వీట్ గా ఉన్నాడు అని చెప్పి. మరి మీరు ఆ చేంజ్ ఓవర్ తర్వాత అన్ని అనుకోండి పెద్ద సినిమాలు అవన్నీ కూడా, బట్ ఆ సినిమా మీరు ముందు రాస్తున్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్, ఈ ఫేజు కథలో వీటిని నిజంగా జనం ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటారు అని ప్రభాస్ని ఎలా నమ్మించారు సార్? అప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పారు, అంటే ఆయన లవ్ స్టోరీ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ గారు కూడా ఒక 20 minutes ఏదో కథ చెప్పారు, ఆయనకి ఒక లవ్ స్టోరీ చేయాలని ఆయన చేశారు. అంటే ప్రభాస్ చాయిస్ అది? మరి ప్రభాస్కే చెప్పారు కదా ఆయన కదా. కాదు, ప్రభాస్ ఒక లవ్ స్టోరీ చెయ్యాలనుకున్న తర్వాత వెళ్ళి చెప్పడం జరిగింది. అది కరుణాకర్ గారితో చేయాలి అని అనుకున్నారు. సో ఈయన చెప్పి లవ్ స్టోరీ చెప్పారు. ఆయన వెంటనే బాగుంది, ఆయన క్యారెక్టర్ నచ్చింది బాగా. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చేద్దాం, ఒక లవ్ స్టోరీ చేద్దామని ఆయన కూడా ఈయన చెప్పడం, ఆయనకి నచ్చడం ఒకేసారి జరిగినాయి.
ప్రభాస్ గారికి ఒక దృష్టి ఉంటుంది అనుకుంటాను, నేను ఇలాంటి సినిమా చెయ్యాలి. ఆయన ప్రతిసారి ఏంటంటే ఆయన ఇప్పుడు ఈ యాక్షన్ సినిమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫిజిక్ 6 అంత కట్అవుట్ అంత పెద్దది కాబట్టి అందరూ బై న్యాచురల్గా అందరూ కూడా కథలు కూడా యాక్షన్ వేస్తారు. ఫస్ట్ యాక్షన్ పార్ట్ ఎక్కువ గెయిన్ చేద్దాం ట్రై చేస్తారు. అవి చేస్తుంటారు. ఆయన బాడీని వాడదాం అని చెప్పి, ఆయన పెర్ఫార్మెన్స్ని వాడదాం అన్నది తగ్గించారు బయట. ఎందుకంటే నుంచి కెమెరా ఎక్కువ కదులుతూ ఉంటుంది, ఆయన ఎక్కువ కదలరు. ఇప్పుడు జరుగుతుంది అంటే డైరెక్టర్స్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అతన్ని ఒక డైనోసార్లా ఊహించుకొని కథ చేస్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కానీ మా కరుణాకర్ ఈయన ఏం చేస్తారంటే ఇందులో ఈయన అసలు ఇటువంటి వ్యక్తి ఒక అమ్మాయి కోసం లవ్ చేస్తే ఎలా ఉంటుందని ఆ యాంగిల్ మార్చి అలా చేశారు సినిమా. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేయించారు, ఆయన చేశారు ప్రభాస్ గారు. పైగా నాకేమనిపిస్తుంది అంటే ఒక లవ్ స్టోరీయా యాక్షన్ స్టోరీయా అని కాదు, 2.5 గంటలు ఆయన పెట్టి సినిమాని ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్మెంట్ చేసాం అన్నది. ఇంకోటి అంటే సినిమా అంతా కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఆయన నమ్మడం ఒకటి ఫన్, నెక్స్ట్ ఆ ఎమోషన్, ఈ కథ అని చెప్పడం అన్నది ఆయనకి నచ్చింది, హీరోకి ప్రభాస్ గారికి నచ్చింది, వెంటనే ఓకే చేశారు. సో ఈ చెప్తున్నప్పుడు కూడా మీరు సినిమాలు అబ్జర్వ్ చేశారు లేదు, ప్రతి 5 నిమిషాలుగా ఒక ట్విస్ట్ ఉంటుంది. అవును, ఏదో ట్విస్ట్ ఉంటుంది, పంచ్ ఉంటుంది. హీరో మీద జోకులు పడతాయి. హీరో ఒక పిల్లోడిని నేర్పిస్తారు, పిల్లోడు హీరోని నేర్పిస్తాడు. అదే కదా, మా అక్కయ్యకి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అని వీళ్ళని మ్యానిపులేట్ చేస్తాడు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం అని మళ్ళీ ట్విస్ట్. ఇప్పుడు ఈ జింజిగిట్స్ నచ్చడం కూడా ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్న ప్రభాస్ని వీళ్ళెవరు చూడాలి. ఆ సినిమా వచ్చినప్పుడు 5 years 6 years 10 years అలా పేరెంట్స్ వెళ్ళి చూడడం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో టీవీలో బ్రేక్గా చూడడం కానీ చేశారు. ఇప్పుడు వాళ్ళు పూర్తి పెద్ద అయ్యారు, వాళ్ళు ఆ ఏజ్లో ఉన్న ప్రభాస్ని కరెక్ట్గా చూడలేదు ఎవరు. సో వాళ్ళు ఇప్పుడు చూసినప్పుడు అమ్మ ప్రభాస్ ఏంటి ఇంత బాగా చేస్తుంది, ఇంత యాక్టింగ్ చేస్తుంది, ఇప్పుడు అన్ని యాక్షన్ సినిమాలు కదా, ఇంత బాగున్నాడు ఏంటి, ఫన్నీగా ఉంటుంది. అన్ని ఎమోషన్స్, ఒక తండ్రి కూతురు ఎమోషన్, ఒక తండ్రి కొడుకు ఎమోషన్, అంటే ఆఖరికి విలన్కి కూడా కూతురు మీద ప్రేమే. అతను ఎంత చెడ్డోడు బయట విషయాలు, అతను ఎంత చెడ్డోడు చెప్పడానికి బయట విషయాలు వాడేం కానీ అతని ప్రొఫెషన్ ఒరిజినల్ అతను కూడా కూతురంటే పిచ్చి ప్రేమ. అలాగే ప్రభు కొడుకు ప్రభాసు, వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ. సో అలా కాజల్లో వాళ్ళ ఫాదర్కి అద్భుతమైన ప్రేమ. అలాగే పైగా వాడు విలన్ను లాస్ట్ లో నా కొడుకు కాదు అన్న చెప్పిన బిట్ ఉందే, అది మంచి ఏది మన అండి. ఎంఎస్ నారాయణ చెప్తాడు అదా, ఓకే అవును, నా కొడుకు కాదని ట్విస్ట్ చెప్తాడు, చాలా బాగుంటుంది, మంచి ట్విస్ట్ అది. మీకు అన్ని పర్ఫెక్ట్గా. కరుణ గారు ఏంటంటే డిజైనింగ్, స్క్రీన్ ప్లే డిజైనింగ్ కూడా బాగా చేశారు. అది అప్పట్లో ఒక దాదాపు బాగా వర్క్ చేశారు ఆయన, బాగా వర్క్ చేసి. ఎన్నాళ్ళు పెట్టిందండి మీకు స్క్రీన్ ప్లే అవన్నీ? మాకు రాయడానికి నేను ఒక 6 నెలలు కూర్చున్నా దాని మీద, 6 నెలలు. ఎందుకంటే ఈ సినిమా డైలాగ్ రాయడమే కష్టం. ఎక్కడా కూడా చిన్న రాంగ్ ఎస్ట్రిక్ వాల్యూస్ అవ్వచ్చు, లేకపోతే హీరో ఎంత మాట్లాడాలి, హీరోయిన్ ఎంత మాట్లాడాలి, ఒక డైమండ్ లాగా ఉండాలి ప్రతి డైలాగు, ఆడియన్స్ని ఆకట్టుకోవాలి, ఓహాలోకలో తెలచాలి. లవ్ మ్యాటర్కి ఏంటంటే మనం ఏమి ఎక్సెస్ రాయలేం, ఎక్సెస్ ఏది పెట్టినప్పుడు ప్రభాస్ వెళుతూ ఒక పెళ్లిలో వెళ్తూ ఒక అమ్మాయిని లానొచ్చు, అది క్యారెక్టర్ పోతుంది కదా, ఆ డిగ్నిటీ ఆఫ్ ది క్యారెక్టర్ పోతుంది, ప్యూరిటీ. మీకు అందులో ప్రభాస్ని తీసుకున్నా, కాజల్ తీసుకున్నా, ఎనీ క్యారెక్టర్ యూ టేక్ ఎనీ క్యారెక్టర్, ప్యూరిటీ. విలన్ కూడా ప్యూరిటీగానే ఉంటాడు కూతురు పట్ల. నా కూతురు చచ్చిపోతా అంటది, నువ్వు లేకపోతే అని ఈ వెనకాల పడతారు చేసుకోవాలని. కూతురు పట్లే కాదు, టోటల్ గా వాడు కూడా చాలా హ్యూమానిటేరియన్ అలా ఉంటాడు. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఉంటాడు. వీళ్ళ ప్రేమ చూస్తే, వీళ్ళ అద్భుతమైన ప్రేమ చూసి వాడు కూడా కన్విన్స్ అవుతాడు. అటు చూడు అంటే నాకదే ఆ ప్యూరిటీ అవ్వచ్చు, ఇన్నోసెన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ దాన్ని ఏమంటారు ఓన్ చేసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ సినిమాలో. అవును, మీకు ఆ సినిమాకి మీకు జీవి ప్రకాష్ కూడా మీరు చూడండి, ఆ గిటార్ అవ్వచ్చు, సౌండింగ్ అద్భుతంగా ఇచ్చారు. సౌండింగ్ చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఆర్ఆర్ ఎంత బాగుందో సినిమాకి. మధ్య రోజుల్లో బాధేస్తున్నారు కదా, ఓ మని బడా మని. అవును, దాంట్లో నిన్న సినిమా చూస్తుంటే ఎంత సౌండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, సౌండ్ ప్రాసెసింగ్ గానీ, అసలు ఆ సౌండ్ డిజైనింగ్ అవన్నీ ఎంత బాగున్నాయో. నేను మొదటి రోజు డైరెక్ట్ గా నేనే వెళ్ళాం 7:30 షోకి. సో ఆ రోజు పేపర్స్, నెక్స్ట్ అసలు డైలాగులు వినే వాళ్ళు ఇంకా ప్రతి డైలాగ్కి అరుస్తున్నారు థియేటర్లో. ఎందుకంటే మీనింగ్ఫుల్ సార్. ఇప్పుడు మనం కదిలించాలి ఏదైనా సినిమా అంటే ఏంటంటే ఏడిపించడం, నవ్వించడం, వాట్ ఎవర్. అదేంటంటే ఇన్వాల్వ్మెంట్ మామూలు. మీకు కథ 2 నిమిషాల్లో స్టార్ట్ అయిపోద్ది సినిమాలో.
అవును 2 minutesలో ఫాస్ట్ ఉంటుంది, టక టక టక, ఏ సీన్ రిపీట్ ఉండదు, ఏ డైలాగు రిపీట్ ఉండదు, సాంగ్స్ లవ్ ప్లీడింగ్ సీనే లేదండి. లేదు. మీకు అందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇద్దరు ఎక్కడ ఐలివ్ చెప్పుకోరు, క్లైమాక్స్లో చెప్పుకుంటారు. అంతే. మీకు అందుకే అక్కడ ప్రీ క్లైమాక్స్లో కాజల్తో ఆ డైలాగు చెప్పించాం, నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నిన్ను ఇంకా ప్రేమించుకునేలా చేసుకోవడం అంటది ఆ అమ్మాయి. ఏ అమ్మాయికి వెళ్ళిన అదృష్టం ఇది. నాకు నువ్వంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే ఇష్టం లేని నటించాను. ఎందుకు నటించానంటే నీలో నా మీద చిన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుందాం, ఇంకా ఎంత ప్రేమ ఉందని. అందుకే నేను చేశాను. కానీ ఇన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పని, నా కోసం చేసిన ప్రతి పని నీ మీద నా ప్రేమను ఇంకా రెట్టింపు చేసింది. సో ఏ అమ్మాయికి లేని అదృష్టం, నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నేను ఇంకా ప్రేమించుకోవాలి చేసుకో అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అందులో బిలీవబిలిటీ. నెక్స్ట్ ఒక అమ్మాయి సరదాగా తన ప్రేమ కోసం, అంటే మీరు చాలా రీజనింగ్ ఇచ్చుకుంటూ వచ్చారండి. అవును, ఎక్కడ కూడా తేలిపోలేదు ఏ సీన్ కూడా. తేలిపోలే. ఫైనల్ గా వచ్చేసరికి కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ పాజిటివ్ గా అయిపోయింది, అండ్ లాస్ట్ లో ముఖేష్ ఋషి క్యారెక్టర్ పాజిటివ్ అయింది. టోటల్ గా ఒక పాజిటివ్ వైబ్ తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. అందులో ఇంకా చాలా విషయాలు అంటే మేబీ ఆ లవ్ గురించి కూడా ఒరిజినల్గా ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే మన సొసైటీలో తీసుకుంటే జనాలు వాళ్ళ పనులు చేసుకుంటారు, ఇలా ప్రేమిస్తారు, లేకపోతే పెద్దలు చూసి పెళ్లి చేసుకుంటారు, వీటి మీద వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ లవ్ పట్ల పర్టికులర్గా ఇప్పుడు ఇందులో సినిమాలో చూడండి, ఒక అమ్మాయిని ఒక ఏంజిల్లా చూస్తుంటాడు అతను, తన ప్రియురాల్ని. అవును. అంటే అంత డౌన్ టు ఎర్త్, నీకోసం ఏదైనా అంటే నిజంగా సొసైటీలో ఒక ఆడదాన్ని అలా చూస్తే, నిజంగా అంత లవ్గా చూస్తే అసలు ఏ గొడవలు లేవేమో అనిపిస్తుంది. మీకు అందులో ఒక చోట కాజల్ వాళ్ళ ఫాదర్తో ప్రభాస్ని లవ్ చేస్తున్నాను అని చెప్పడం ఒకే సీన్లో చెప్తుంది డైరెక్ట్ లవ్ చేస్తానంటే సరిపోదు, ఎంత డెప్త్లో లవ్ చేస్తానని ఒక డైలాగ్ చాలా స్పేస్ లేదు అక్కడ. నాన్న నువ్వు అమ్మని ఎంతలా ప్రేమించేవాడువో చెప్తూ ఉండేవాడివి, నీకన్నా ఎక్కువ ప్రేమించాడు నాన్న ప్రభాస్ నన్ను అంటది. అదే నువ్వు అమ్మను ప్రేమించిన దానికన్నా నువ్వు నన్ను ప్రేమించిన దానికన్నా ప్రభాస్ నన్ను ఎక్కువ లవ్ చేశాడు. ఒకటే సీన్ లో మరి నేను ప్రేమిస్తున్నాను సరిపోదు కదా. అవును. ఆ తక్కువ అంటే అతను కన్వే అయిపోయింది. అవును. తర్వాత ఆ డైలాగ్ కూడానండి, దమ్ము మీద డైలాగ్, దమ్ము ఒకటి అదొకటి చూడండి. అందులో కూడా నేను అదే ఎమోషన్ అంటున్నా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక హీరో ప్రభాస్ ఒక అక్కడ ఏదైనా ఎవడో రచ్చకొడితే ఇతను వెళ్ళి కొట్టి హీరోయిజం ప్రూవ్ చేసుకుంటాడు. సహజంగా మన కమర్షియల్ ఫార్మాట్ లో రెగ్యులర్ టెంప్లెట్ ఆడియన్స్ కూడా అది ఇష్టపడతారు కూడా. అవును. ఇప్పుడు అందులో ఐస్ కొట్టమంటే ఆల్రెడీ ఇతను ఆపోజిట్ కొట్టేశాడు. సో ఇతను కొట్టమని బయలుదేరతాడు. చూడండి ఆడియన్స్ థియేటర్లో కేకలో వస్తున్నాడు, మా ప్రభాస్ కొడతాడు. కానీ డైరెక్టర్ గారు ఏం చేశారు, అక్కడ ఆపారు, హీరోతో ఆపేస్తారు. హీరోని వాళ్ళ ఫాదర్ ఆపుతాడు, వద్దు కొట్టొద్దురా అంటారు. ఎందుకంటే అతని దృష్టిలో ఈ సీన్ గురించి కూడా మాకు అప్పుడు డిస్కషన్ అయింది. ఓకే, అదేంటి ప్రభాస్ పెద్ద పెద్ద విలన్స్ కొట్టాడు కదా, ఇతను ఒక ఐస్ని కొట్టలేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, కానీ కొట్టాలి. దీని మీద 4 రోజులు డిస్కషను. సో ఆయన ఏంటి, ప్రభాస్ అన్న వ్యక్తి అక్కడ కొట్టకూడదు, కొడితే అతను హీరో అయిపోతాడు, అక్కడ హీరో అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి వేరే ఇంటెన్షన్ ఉంది. ఆపోజిట్ రిషి అన్న అబ్బాయి ఉన్నాడు, వాడిని కాజల్ని దగ్గర చేయాలి. సో ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ పుట్టించి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని ఒక కథ ఉంది. దానికోసం ఇది హీరో అవ్వకూడదు, ప్రభాస్ని ఆపాలి అని అక్కడి నుంచి పుట్టిన డైలాగే. అప్పుడు ఆపి వాడేమంటాడు, రిషి అన్నవాడు, అంకుల్ ఎందుకు కొడతాడు కూడా, తన కూడా కొడితే ఎవడదమ్మాడో తెలిసిపోద్ది కదా అంటాడు. ఇప్పుడు ఆపాలి అద్భుతమైన డైలాగ్తో. అప్పుడు దమ్మన్నంత ప్రదర్శించేది కాదు రిషి, అది సిచ్యుయేషన్ బట్టి దానంతరం అదే బయటకు వస్తుంది అని ఆపి కట్ చేస్తే ఇప్పుడు తర్వాత ఒక ఫైట్ వస్తుంది. ఆ ఫైట్లో ఎవడైతే రిషి ఉన్నాడో వాడిని వీళ్ళందరినీ కూడా విలన్స్ రౌడీలు ఇబ్బంది పెడతారు. ఆ టైంలో హీరో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారు, ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్లో అక్కడ యాడ్ చేసాం ఏంటంటే, ఇక్కడ ఒక ఐస్ కొట్టలేకపోయాడు, అక్కడ 2 ఐస్లు యాడ్ చేసాం. ఒకడు ఎవడో తీసుకెళ్తూ ఉంటాడు, వెళ్తుంటే హీరో స్లిప్ అయ్యి అక్కడ ఐస్ ప్రెజెంట్ చేశారు. అవును, 2 కావాలని పెట్టింది అది ఫైట్లో, ఎందుకంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫై అయిపోతారని చెప్పేసి అప్పుడు ఫైట్ మాస్టర్కి చెప్పి పెట్టించాం అన్నమాట. సో అక్కడ 2 ఐస్లు కొడతారు. అక్కడ ఇంక థియేటర్లో మామూలు రెస్పాన్స్ కాదు, ఇంకా పీక్ రెస్పాన్స్. అప్పుడు హీరోయిన్ వచ్చి చెప్తుంది, అవును అంకుల్ మీరు చెప్పింది రైటే, దమ్మన్నది ప్రదర్శించేది కాదు, సిచ్యుయేషన్ బట్టి అదే బయటకు వస్తుంది.
అంటే మోర్ న్యాచురల్ డైలాగ్స్. ఇక్కడ హీరోయిజం పెరిగింది కదా, హీరోయిన్ అంటే హీరోయిజం ఇప్పుడు డబుల్ అయిపోయింది కదా, అక్కడ కొట్టేస్తే ఇంక పెప్పేమో మామూలుగా అయిపోతుంది. అవునండి. అంటే ప్రతి మనిషిలో కూడా అంటే అందులో ఆ క్యారెక్టర్ ప్యూరిటీ చూడండి. ఆడేదో ప్లాన్ చేసి కొట్టేద్దాం నీ అమ్మ కొట్టి హీరో అయిపోవాలి కాదు, అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆడు కొట్టాల్సిన అవసరం డిమాండ్ తప్పలేదు. లేకపోతే అతను ఏమి కొట్టడాలా కదా, ఆ క్యారెక్టరైజేషన్ అది కాదు కదా. సో కానీ సహజంగా ఏమవుతుంది, ప్రభాస్ లాంటి వ్యక్తి పెద్ద 6 feet కట్అవుట్ ఉన్న వ్యక్తి అమ్మ ఫైట్లు ఆపితే ఒరిజినల్గా కథ చేసేవాళ్ళు కూడా భయపడతారు. ఆ టైంలో కరుణాకర్ గారు మాత్రం ఆయన ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలంటే అప్పుడు ఈ ఫ్యాన్స్ కోసం ఆ ఫైట్లో ఇది యాడ్ చేసాం అన్నమాట. ఓకే, ఐస్ యాడ్ చేసాం అన్నమాట, ఇంకా ఎక్కువ రావడం. అదే రెస్పాన్స్ బాగుంటుంది, సాటిస్ఫై అవుతారు. ఐస్ కనిపించగానే అప్పుడు కొట్టలేదు కదా, ఇప్పుడు కొట్టాడు కదా, కాంపెన్సేట్ అయిపోయింది. పైగా ఇక్కడ డబల్ కొట్టాడు. కరెక్ట్, అక్కడ ఒకటే కొట్టాడు. యాక్చువల్ మేము చెప్పింది కూడా ఏంటి, అక్కడ రౌడీని కొడుతుంటే చెయ్యి మిస్ అయ్యి తగిలింది. మిస్ అయ్యి తగిలితే 2 ఐసులు 4 ముక్కలు అయ్యాయి. అంటే ప్రభాస్ అనేది మిస్ అయితేనే 4 ముక్కలు, ఇది రియల్ కొడితే ఎలా ఉంటుంది, ఆ సెన్స్ తో లాజిక్ పెట్టుకున్నాం. అప్పుడు చాలా మీరు అదే ఏ జనరేషన్ అయినా రాబోయే జనరేషన్ వాళ్ళు చూసినా ఎప్పుడు చూసినా ఇట్స్ ఏ స్టాండర్డ్ ఫిల్మ్ అండి. స్టాండర్డ్ అండి. ఇంకోటి మొన్న ఎవరో అడిగారు ఇలాగే, ఏమండి ఇంత గ్యాప్లో ఇది కొంచెం పాత ఫీలింగ్ అలా ఏమో రాదా, రిలీజ్ ముందు అడిగారు నన్ను. నేను అన్నా రాదండి, ఎందుకంటే భావోద్వేగాలు, రొమాన్స్ ఒకటి, నెక్స్ట్ క్యారెక్టర్స్ డిజైనింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక లవ్ స్టోరీ, ఇవన్నీ మీరు ఎప్పుడేసిన దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. బట్ ఏంటంటే అందులో ఎస్థెటిక్ వాల్యూస్ అవ్వచ్చు, విల్యూబిలిటీ అవ్వచ్చు, రియాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఆ క్లాసిక్ని ఎప్పుడైనా చూస్తారని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్. మీరు ఎప్పుడు చూసినా మీరు మళ్ళీ 5 ఏళ్ళ పోయేయండి. నేను చెప్తున్నాను 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ఒక ట్రూ ఇమోషన్. కరెక్ట్. ఒకరి గురించి ఒకరు వెయిట్ చేసుకోవడం, ఒక డిసిప్లిన్ ఉంది, అందులో కంట్రోల్ ఉంది. ప్రతి వ్యక్తి చూడండి, ఇప్పుడు కోట శ్రీనివాస్ని కొడుకు అడుగుతాడు, కొడుకు అంటాడు వద్దు పెళ్ళి, నా ప్రేమను ఒప్పుకున్న మా నాన్న నాకు ఇష్టం లేదు, ఎందుకు చేయాలి నేను, ఇప్పుడేమో వాళ్ళ కూతురు కొడుకు నచ్చాడని చెప్పేసి కాజల్కి వెళ్ళి చేసేయాలా, మేము మా కూతురికి చేయాలా, వద్దురా నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లి కోసం అతను మళ్ళీ కలిసిపోతున్నాడు అని, అందుకే నాకు ఏ రక్త సంబంధం ఉన్న మా నాన్న కంటే ఫ్రెండ్గా రక్త సంబంధం ఉన్న మా నాన్న కన్నా ఏ రక్త సంబంధం లేని నువ్వే నాకు ఇంపార్టెంట్ రా, 20 ఏళ్ళు బట్టి మా నాన్న నన్ను కలపడానికి ట్రై చేస్తున్నావు. ఇక్కడ థియేటర్లో చాలా మంచి డైలాగ్, వాడు క్వార్టర్ డైలాగ్ కూడా, అక్కడ ఆ క్యారెక్టర్ డైలాగ్ కూడా రియలైజేషన్. కోట శ్రీనివాస్ కూడా అక్కడ డైలాగు, మళ్ళీ అది కూడా అద్భుతంగా డైలాగు. అది కూడా అతనేమంటాడు, ఒరే నేను చేసిన తప్పని తెలుసు నాకు, కానీ అది తప్పని కొడుకు దగ్గర చెప్పడం అడ్డొచ్చింది, నేను ఈ కలవడం కోసం, నేను ఈ పెళ్లి చేయడం కోసమే మిమ్మల్ని కలుద్దాం అనుకోలేదు, నిన్ను ఎలాగైనా కలవాలి, ఏదో రకంగానే కలవడం కోసమే ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. కరెక్ట్. అతను క్యారెక్టరిస్టిక్. అంటే ఈ సినిమా అంతా ఏంటంటే స్నేహము ప్రేమ ఈ రెండు మధ్య రన్ అవుతుంటుంది. బిగినింగ్ కూడా అందుకే కొటేషన్ డైరెక్టర్ గారు, ఈ బిగినింగ్ ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూడాలి, దానికోసం ఒక డ్రైవ్ ఇద్దాం, ఒక డైలాగ్ అయినా స్క్రీన్ మీద ఒక ప్రొలోగ్ లాగా రాద్దామంటే అప్పుడు నేను రాసా. అదేంటంటే జీవితంలో ఏ వ్యక్తి ప్రేమని స్నేహాన్ని దాటకుండా వెళ్ళలేడు అని ఫస్ట్ డైలాగ్. తర్వాత పాత ఫ్రెండ్స్ అంతా కలుస్తారు, అక్కడ కూడా ఒక డైలాగ్ పెట్టాం, ఈ ఫ్రెండ్స్ అంతా విడిపోతారు, ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కలుస్తారు, విడిపోయేటప్పుడు ఫ్రెండ్స్ అంతా అందులో ఒక ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారా, మనం కలుస్తామా లేదా అంటే, కలవాలరా, మనం స్నేహం అంటే చదువుకున్నప్పుడే కలిసి ఉండడం కాదు, జీవితాంతా కష్ట సుఖాలు కలిసి పంచుకో. అంతకన్నా మంచి సీన్, అమ్మాయి పెళ్లి కోసం అని ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, అది మేము చేస్తాం. అవును, అది అసలు అద్భుతమైన టచింగ్ డైరెక్టర్ గారు ఐడియా. అది ఆయనకి జరిగిన సిచ్యుయేషన్, అది ఎక్కడో ఆయనకి ఏదో ఎదురైంది, అది రియల్ లైఫ్ పెట్టారు. ఓకే. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది, రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టినప్పుడు అవి ఎక్కువ ఇంపాక్ట్, ఎక్కువ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సీన్లో మనం ఉంటాం కాబట్టి అది మోర్ ఇంపాక్ట్ గా డిజైన్ చేయగలం. కరెక్ట్, మనం కరెక్ట్ గా కమ్యూనికేట్. అక్కడ నేను ఒక డైలాగ్ వేసిందంటే, ప్రేమ అంటే చెప్పడం కాదురా చూపించడం అంటాడు.
ఇటువంటి మధ్యలో చిన్న చిన్న మాటలు కానీ చాలా దే క్యారీడ్ లాట్ ఆఫ్ సెన్స్ ఎసెన్స్ ఉన్నది అందులో. ఇప్పుడు మీరు ఇంత మంచి సినిమా రాసి వేర్ వెంట్ రాంగ్ అండి రెబల్లో? కరెక్ట్. రెబల్లో ఏంటి రాంగ్ జరిగింది? స్టోరీ రాంగ్ అంటే ఇప్పుడు లారెన్స్ గారు స్టోరీ ఆయన చేశారు కదా అంతా. ప్రభాస్ని ఒక యాక్షన్ హీరోగా, ఒక స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చేద్దాం అని కథ తీసుకున్నారు. ఆ కథ చాలా మటుకు మేము ఒక 1 year ఎంతో చేసాం. ఆ కథ రెగ్యులర్ కథ కింద వచ్చేసింది, అది రెగ్యులర్ కథ అది. ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటంటే ప్రభాస్ని ఎవరు చూపించినట్టుగా నేను ఒక హీరోయిజం, ఒక అందంగా ఒక స్టైల్ ఇలా నేను చూపించాను. నిజంగా అందులో సక్సెస్ అయ్యారు ఆయన. ప్రభాస్ చాలా అందంగా ఉంటాడు, బాడీ ఫైట్స్ అన్ని అద్భుతంగా చేస్తాడు. కానీ కథ దగ్గర ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కాదు మరి మీరు మీకు ముందే తెలిసిందా, అనిపించింది? తెలిసిపోతుంది, ఎందుకు మన కథ తెలిసిపోతుందండి. ఎందుకు మరి మీరు అపోజ్ చేయలేదా? అపోజ్ చేసిన అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన కథ గురించి మనం అనలైజ్ చెప్తే వాళ్ళు నమ్మింది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు కరుణాకర్ గారు ఆయన ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఈగో కాబట్టి ఆయన వెంటనే ఇమీడియట్గా కొత్త మ్యాటర్ ఉంటే వెంటనే తీసుకుంటారు. ఆయన అవును కరెక్టే, రాంగ్ ఉంటూ వెంటనే ఒప్పుకుంటారు. సో కొంతమంది అంటే వాళ్ళు ఎంతో కాలం ఉండి వర్క్ చేసే ఒక కథ ఉంటుంది కదా, దీనికి ఫ్రెష్గా కొత్తగా ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు అది వాళ్ళకి డైజెస్ట్ కాకపోవచ్చు, లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయన కూడా ఏంటంటే ప్రభాస్ని అందంగా చూపించాలి, మెయిన్ టార్గెట్ సాంగ్స్ బాగా చేయాలి, దాని మీద కథని దాని మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేయలేకపోయారు. ఇంకా దాని గురించి ఏమీ చేయలేకపోయారు. బట్ అందులో కూడా మీకు మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ ఉన్నాయి, బట్ మిస్ఫైర్ అయింది కదా. మిస్ఫైర్ మనం చాలా చోట్ల ఇదే అవుతుంది. ఏంటంటే ఇప్పుడు 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? కథ దగ్గరే జరుగుతుంది. ఈ కథని మన అనాలిసిస్, మీ అనాలిసిస్, ఒక్కొక్కరు ఒక అనాలిసిస్ చెప్తారు, కానీ వాళ్ళ మనసు ఒకటి చెప్తుంది. ఆ మనసును దాటి చాలా విషయాలు చేయలేరు వాళ్ళు. ఆ బిలీవబిలిటీ రాదు. అవును నేను చెప్పి ఇలాగే బాగుంది కదా, లేకపోతే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. ఈ విజన్ని ఇది కొట్టేస్తుంది కదా, ఇది కథ మీదకి వెళ్ళిపోతుంది కదా. అంటే మరి ప్రభాస్ గారు వాళ్ళు అడ్డుకోలేదండి? అంటే డిస్కషన్లు గట్టా జరగలేదా దాని మీద? అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హీరో డైరెక్ట్గా నమ్మారు. సో ఆయన సక్సెస్లో ఉన్నారు. అప్పుడు కాంచనా ఇవన్నీ హిట్. ఇంకోటి షూటింగ్ స్టార్ట్ అయిపోయాక ఇంకెక్కువ టచ్ అయ్యారు చాలామంది హీరోలు, డిస్టర్బెన్స్ కలిగించరు. కరెక్ట్. ఇంకోటి ఆ తీయడం, ప్రభాస్ని చూపించడం అవన్నీ ఆయన బాగా చేశాడు. ఆయన అదేలేండి, టేకింగ్, ఎలివేషన్స్ అవన్నీ బాగుంటాయి. నో డౌట్. ప్రభాస్ ఆల్సో లుక్డ్ వెరీ బెటర్. అంటే అప్పుడు ఆ సీజన్ లో సినిమాలన్నీ చాలా చలాకీగా, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా. అవును కదా, అవును చాలా బాగా చేశారు. అంటే ఆయనకి నచ్చితే ఇంకా దాని మీద డిస్కషన్ ఉండదండి. ఇప్పుడు రాధేశ్యామ్ అలాగే జరిగింది. అవును కదా. మీరు రాధేశ్యామ్కి ఏమైనా వర్క్ చేశారా? నేను చేయలేదు. అసలు ప్రభాస్ జడ్జిమెంట్స్ లోని మీరు రాజాసాబ్ చేశారుగా? రాజాసాబ్ చేయలేదా? చేయలేదు. ఓకే. బట్ ఆయనతో నేను మారుతి గారితో ఎప్పుడు ఉంటాను కాబట్టి ట్రావెల్ అవుతారు మీరు? ఎప్పుడు ట్రావెల్ అవుతా. సినిమా చేయలేదు నేను. అదే అంటే నేనేమంటే సార్, ప్రతి సినిమా కూడా అందరూ హిట్ అవ్వాలనే చేస్తారు. ఆ సినిమా 3 years చేశారు, మొత్తం 3 years ఆల్మోస్ట్. ఎక్కడ మిస్టేక్ అంటే అది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే మీరు ఒక రైటర్ గా స్క్రీన్ ప్లే పుస్తకం రాశారు. అవును, ఇగోనండి, ఈయన డార్లింగ్ స్వామి గారు రాసిన పుస్తకం ఇది. అంటే దీనిలో చాలా మంది మన శంకర్కి వర్క్ చేసిన సుజాత గారు దీనిలో ఒక స్టోరీ, మణిరత్నం గారు, అందరూ ఇందులో రాయనోళ్ళు లేరు. అవన్నిటినీ ఆయన తెలుగులో రాసి ఇది ఒక బుక్ గా తెచ్చారు. సో నేను ఈ బేస్ మీద ఆయన అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆ సినిమాకి మారుతి గారికి మీరు బాగా ఫ్రెండ్, ఇదేదో తేడాగా ఉందని చెప్పలేదు మీరు? అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు హీరోకి నచ్చిందండి, హీరోకి బిగినింగ్ నచ్చింది. నచ్చగానే ఇంకా అక్కడి నుంచి కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అక్కడ. అంటే ప్రొడక్షన్ వైపు నుంచి కొంత. ప్రొడక్షన్ వైపు నుంచి ఏమున్నదండి? ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టారు. అదే ప్రొడక్షన్ వైపు నుంచి డబ్బు అని కాదు, మిగతా ప్రొడక్షన్ డబ్బు ఒకటే కాదు కదా, మిగతా చాలా విషయాలు ఉంటాయి కదా. అవి కానీ బయటికి చెప్పుకోలేని విషయాలు కొన్ని. ఈ రన్నింగ్లో ఇప్పుడు 3 years స్పాన్లో ఏమవుతుందంటే, ఇది ఒక చిన్న కథగా ప్రారంభించారు. ప్రభాస్ అన్న వ్యక్తి కూడా ఇది ఒక చిన్న మారుతి గారితో ఒక ప్రేమ కథ చిత్రం, మారుతి గారి స్టైల్, ఆ స్టైల్లో ఒక చిన్న కథ తీయాలని.
ఆ చిన్న కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఉండగా ఏమవుతుందంటే ఎవరికైనా ఇది ఒక పాన్ ఇండియా కాదు, అప్పుడు నార్మల్ సినిమా ఒక మనకే అనుకున్నాం, మన తెలుగులోనే అనుకున్నాం. సో అక్కడి నుంచి ఏమవుతుంది, బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే దీన్ని పాన్ ఇండియా చేద్దాం, దీన్ని ఇంకా అప్డేట్ చేద్దాం, దీన్ని ఇంకో హీరోయిన్ పెడదాం, ఇలా పెడదాం. అదేమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత అందరికి జడ్జిమెంట్ పోతుంది. అదేలేండి. ఇంకా బాగా వస్తుంది కదా, ఇంకా మనం వేసాం కదా, మంచి సీన్ వేసాం కదా, ఇంకా వేసాం కదా అని ఒరిజినల్ బిగినింగ్ ఉన్న సోల్ పోతుంది. ఇప్పుడు ఇందులో ఒక లైన్ రాసాం, బిగినింగ్ మనం ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక ఇల్లు ఏదో వెలిగించాం, ఆ ఇల్లు కాలిపోయి అగ్గిపుల్ల కనిపించకపోవచ్చు, కనపడదు ఇంకా అగ్గిపుల్ల. అలాగే ఒక బేసిక్ ఒక అందమైన థాట్ వల్ల సినిమా స్టార్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత అది మిస్ అవుతుంది. ఇది బాగుంది ఎగ్జాంపుల్. అగ్గిపుల్లతో ఇల్లు తగలబెట్టేస్తే అగ్గిపుల్ల కనిపిస్తుంది, మరి కనిపించదు కదా, ఇంకా అది బూడిదైపోద్ది. అలా ఏంటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు మారుతి గారు కూడా ప్రభాస్ అని పెద్ద హీరో కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పినవి అలాగే అందరూ చెప్పిన ఇంకా బెటర్ అవుతుంది కదా అని తెలియకుండా ఏమవుతుందంటే అది ఇన్స్పైర్ అయ్యి తెలియకుండా దాన్ని అలా పెద్ద చేశారు. దీనివల్ల ఏందో ఒక సోల్ అగ్గిపుల్ల కాలిపోయింది అలా. అది పాప అది ఎవరిదే మిస్టేక్ అని అన్నం ఏంటంటే అందరూ తీసుకున్న డిసిషన్ మీదే వెళ్ళింది, అది అందరూ చేసుకుని. సో అందరూ చేసినప్పుడు అది అందరికీ వెళ్తుంది, అది ఒక సక్సెస్ అయినా అందరూ క్రెడిట్, ఫెయిల్ అయినా అందరూ క్రెడిట్. బట్ డైరెక్టర్ మీద తోస్తారు ఈజీగా, సహజంగా డైరెక్టర్ మీద అంటారు. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్లాప్లు అవ్వలేదా, బోల్డ్ ఫ్లాప్లు అయింది, ఎన్నో సక్సెస్లు ఇంకా తక్కువ ఉంటాయి. ఏంటంటే ఇంకా ఈ మధ్యన ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువ కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం అందరూ ఏదో చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఆఫ్ కోర్స్ పాజిటివ్కి అంత రాదు, ఇంపాక్ట్ రాదు కాబట్టి నెగిటివ్ వేసేస్తారు సహజంగా. పైగా ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల చిన్న ఇబ్బంది కలిగింది. కానీ అందరూ కూడా మారుతి గారు కూడా ఆయన నిద్ర అవ్వకుండా కష్టపడేవాడు. ఆయన సినిమా బాగా రావాలి అద్భుతంగా రావాలి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ కదా, అందరికి లైఫ్ కదండి. అందరు ఎవరు కూడా మిస్టేక్ ఎవరు చేయరు అంతే. మారుతి గారికి చాలా పెద్ద రేంజ్ పెద్ద బడ్జెట్ సినిమా, ఆయన అంత రేంజ్ చెయ్యరు కదా, అవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. అవును, ఇవన్నీ సినిమాకి కథ చెప్పే దగ్గర నుంచి చాలా లేయర్స్ నుంచి అంతా సినిమా మారుతూ అన్ని మిక్స్ అయ్యి మారుతి గారి సినిమా మారుతూ మారుతి గారు లేరు అందులో మారుతి గారు లేరు పాప, ఆయన స్టైల్ మిస్ అయింది అది. అదేలేండి. సో అది ఎవరో ప్రిడిక్ట్ చేయలేరంటారు, ఎందుకంటే అలా జరిగింది అంతే, డెస్టినీలో అది అలా ఉంది. అదేలేండి, దానికి ఎవరో ఏం చేయలేం. ఎక్కడో ప్రాణం పోతుందండి, ఆడు మంచోడు చచ్చిపోవచ్చు రోడ్డు మీద, ఇంటి అద్భుతమైన మనిషి కదా పాప అతను చనిపోయాడేంటి, దేవుడు ఇంత క్రూరమైన వ్యక్తి అంటాం, చెడ్డోడు చచ్చిపోవచ్చు, చావు ఫిక్స్. అలాగే మనం ఒక కర్రీ చేస్తాం ఇంట్లో, అది ఎప్పటికప్పుడు ఏదో యాంగిల్లో పోతుంది, రోజు ఒకలా ఉండదు కదండి. ఉండదు కదా, దానికి అసలు ఎవరి బాధ్యత ఉండదు, అందులో ఎవరి బాధ్యత ఉండదు. ఎందుకంటే సినిమా పోవడం అన్నది కొత్త కాదు కదా. కానీ డైరెక్టర్ ని ఎప్పుడైనా ఏ సినిమాకైనా చాలా ఈజీగా దొరికేవాడు క్రిటిసిజం కి డైరెక్టర్. ఎందుకంటే ఆయన పాపం 24 క్రాఫ్ట్స్ కి జడ్జిమెంట్ ఆయనే కదా, ఆయనదే కదా జడ్జిమెంట్, కాబట్టి అది దాన్ని తప్పించుకోవడం కుదరదు. పోన్లండి, ఏదైనా మీకు ప్రభాస్ గారితో జర్నీ, మీరు డార్లింగ్ స్వామి అవడం, ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు చాలా బ్రహ్మాండమైన ట్రెండింగ్ లో టాప్ చార్ట్ లో ఉండడం, డార్లింగ్ ఇట్స్ మీకు ఒక గ్రేటెస్ట్ రిలీజ్ అన్నది మీకు ఒక గ్రేటెస్ట్ మూమెంట్ అండి. ఇప్పుడు ఎనర్జీ ఇచ్చిందండి అసలు. మేము సినిమా చూస్తుంటే డైరెక్టర్ గారు కూడా కరుణాకర్ గారు మా ఇద్దరు కలిపి చూసాం, స్వామి గారు మన ఈ సినిమా చేయాలి, మరి ఇటువంటి సినిమా అద్భుతమైన సినిమా చేయాలి, మళ్ళీ ఆయనకి ఎనర్జీ వచ్చింది. మారుతి గారికి నాకు ఎనర్జీ వచ్చింది, ఒక సినిమా చేయాలి మనం అన్నారు. నాకు నిజం మన ఇటువంటి ఏంటి ఇలా వదిలేసేమేంటి, సినిమా చూస్తే ఇంత రెస్పాన్స్. అప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే కథల మీద అట్ల మీద నాకు అంత గ్రిప్ లేదు ఆ టైంలో. ఓకే, ఇప్పుడు చూస్తే ఇదేంటి ఎంత అద్భుతంగా రాశాం, న్యాచురల్ డైలాగ్స్. ఇప్పుడు అందులో ఈ కేబుల్ కట్ చేస్తాడు ఒక చోట, అవును. సో ఈ అమ్మాయి చార్జ్ చేస్తుంది, ఎందుకు కట్ చేసావు అంటే నన్ను అంటారంటే మీరు అక్కడ కాకు ఉంది, కాకు కట్ చేయొచ్చు కదా అంటాడు, అంటది ఆ అమ్మాయి. అసలు ఆ డైలాగ్ ఇప్పుడు రాయం అసలు, కాకు కట్ చేయడం అదేంటి మోర్ న్యాచురల్ డైలాగ్, నవ్వారు అది న్యాచురల్. మీరు కూడా న్యాచురల్ గా ఉన్నాం అప్పుడు. సో ఆ డైలాగు నేను రాయడం, డైరెక్టర్ గారు పెట్టడం, తీయడం,
అందరూ నవ్వడం, అంటే టోటల్ గా చెప్పాలంటే మీరు న్యాచురల్ గా ఉన్నారు, కరుణాకరన్ గారు న్యాచురల్ గా ఉన్నారు, Purity. ప్రభాస్ గారు న్యాచురల్ గా ఉన్నారు, అందరూ న్యాచురల్ అందరూ న్యాచురల్ స్టార్స్ అందరూ ఉన్నారు. ఉన్నారు కాబట్టి ఆ సినిమా ఇప్పుడు అది న్యాచురల్ గా ఉంది. మరి అదే రియల్లీ గుడ్ అండి, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును. నేను మళ్ళీ మొన్న నేను చూసినప్పుడు కూడా ఐ రీలివ్డ్ ఆల్ దట్ ఎక్స్టసీ దట్ ఐ హ్యాడ్ వెన్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ది ఫస్ట్ టైం. చాలా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ స్వామి గారు. అవును. మీరు కరుణాకరన్ గారితో చేయబోతున్నారా, మారుతి గారితో చేయబోతున్నారా అన్నది మీరు ఎప్పుడో లీక్ చేస్తే గానీ మాకు తెలియదు. కానీ మీరు మంచి సినిమాలు రాయాలి. డార్లింగ్ స్వామి, డార్లింగ్ పేరు పారిపోయి ఇంకో పేరు మీ ముందుకు వచ్చే అంత బ్రహ్మాండమైన హిట్ రాయాలి మీరు. దృశ్యానికి మారుద్దాం అనుకున్నారు మళ్ళీ. అవునా? మార్చలేదు. ఓకే ఓకే, అదే దృశ్యం స్వామి గారిని. చాలా మంది ఫస్ట్ హ్యాపీ రాశాక మన అల్లు అర్జున్ బన్నీ కూడా హ్యాపీ స్వామి అని ఫిట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ హ్యాపీ స్వామి అని ఉంటది. ఓకే ఓకే, మారుతి గారి దగ్గర కూడా హ్యాపీ స్వామి అని ఉంటది. అవునా? అలా ఫిట్ చేసినారు. అప్పుడు బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. లగడపాటి శ్రీధర్ గారు అయితే ఒకసారి ఫోన్ చేసి దృశ్యం స్వామి ఎలా ఉన్నావు అన్నారు. అంటే అప్పుడు హ్యాపీ ఉంది, తర్వాత డార్లింగ్ ఉంది, ఇప్పుడు దృశ్యం అని మారుస్తున్నా అంటే కాదు సార్ అది ఆల్రెడీ ఇంక ఫిక్స్ అని చెప్పారు. అంతే, మార్చడానికి లేదు, మార్చడానికి లేదండి. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి అంటే ఇలాంటి విశేషాలు మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ సినిమాలో మీరు మేజర్ టెక్నీషియన్, డైలాగ్ రైటరు, మీ బిగినింగ్ డేస్, ఆ ఎక్సైట్మెంట్స్ అవన్నీ వేరేగా ఉంటాయి కదా. అవును అవును. అదేనే ఇటువంటి అవకాశం సార్. ఇప్పుడు కరుణాకర్ గారు నన్ను నమ్మి ఆయన ఏంటంటే ఇప్పుడు డార్లింగ్ లాంటి అద్భుతమైన ఇంటికి ఒక ఆర్కిటెక్ట్ లాగా ఆయన, దానికి ఏంటంటే మనం ఒక ఫర్నిచర్ పెట్టి ఒక మనుషులకు వాయిస్ ఇచ్చి ఇది మనం చేసాం. సో అంత అద్భుతమైన ఇల్లు కట్టకపోతే మనం ఇవన్నీ చేయలేము. ఏదైనా ఇప్పుడు డైరెక్టర్ పార్ట్ డైరెక్టర్ది, మీ పార్ట్ మీది, జీవి ప్రకాష్ది తన పార్ట్ తంది, టెక్నీషియన్స్ ఎవరిది వాళ్ళది కదా. ఆ షాట్లు ఎంత బాగుంటాయో. అరకు షాట్ ఓపెనింగ్ పెయింటింగ్ మొత్తం కాస్ట్యూమ్స్ దగ్గర, హీరో కాస్ట్యూమ్స్ దగ్గర బాగుంటాయి అసలు. ఆ డ్రెస్ స్టైల్స్, కాస్ట్యూమ్, అదే అంటే ప్రతి అబ్బాయి కూడా అటువంటి అమ్మాయి లవర్గా ఉండాలనుకుంటారు అందులో. అంత బాగుంటది కాజల్ సినిమా. ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఇందాక చాలా టెండర్ గా ఉంటారు. ప్రభాస్ ఎప్పుడు మాట్లాడారు? 16 ఏళ్ళ క్రితం సినిమా మాట్లాడారు. అవును అవును కదా. మీరు ఒక్కరే మారలేదు వాళ్ళల్లో, మీ లుక్ మీరు ఒక్కరే మారలేదు, తక్కువ అందరూ మారిపోయారు. నాకు అందుకే నాకేంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఈ లవ్ స్టోరీ గమనించారు మీరు? అందులో పనిచేసిన చంద్రమోహన్ గారు చనిపోయారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అవును, మన ఆహుతి ప్రసాద్, అవును అవును అవును, ముగ్గురు చనిపోయారు. కోట గారు, అవును అవును అవును, నలుగురు లేరండి ఇందులో. అవును, మంచి యాక్టర్స్ సార్ వాళ్ళు, మంచి యాక్టర్స్, చాలా స్టార్ వర్డ్స్ కదా సినిమాలో. మళ్ళీ అటువంటి వాళ్ళు మళ్ళీ మీరు రీమేక్ చేద్దాం అనుకున్న దొరకరు. రీమేక్ చేద్దాం ఇంక ఇట్స్ ట్రావెలింగ్, లైఫ్ ట్రావెలింగ్ కదా. అవునండి, అంతే. ట్రైన్ దిగిపోయారు వాళ్ళు, మీరు ఇంకా ట్రైన్ లోనే ఉన్నారు, డార్లింగ్ ట్రైన్ లో. థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు. రియల్లీ మాకు ఈ మూమెంట్ లో ఈ విశేషాలు ప్రభాస్ గారి అభిమానులకు కానీ, జనరల్ ఆడియన్స్ కానీ, లేకపోతే మీరు సినిమాను చాలా అద్భుతంగా వివరించారు. ఇప్పుడు స్టోరీ రైటర్స్ కి, డైరెక్టర్స్ కి, ఇప్పుడు డైరెక్టర్ కూడా రైటర్ చేత ఏం రాయించుకోవాలి, ఎలా రాయించుకోవాలి, రైటర్ కి ఎంత స్కోప్ ఇవ్వాలి అని హీరోలకి అర్థమవుతుంది, డైరెక్టర్కి అర్థమవుతుంది. అవును, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సీనియర్స్. ఇప్పుడు యంగ్స్టర్స్ గా వస్తారు కదండి ఇండస్ట్రీలోకి, వాళ్ళకి ఇంటర్వ్యూ 100% గైడెన్స్ లాగా ఉపయోగపడాలి. స్వామి గారికి ఫోన్లు చేయాలి అందరు, ఏమండి ఎలా చేయించమని, స్క్రీన్ ప్లే ఎలా రాయమంటారు అని చెప్పి. సో చాలా నేనైతే మాత్రం ఐ లవ్, రెస్పెక్ట్ అండ్ ది రైటర్స్ సో మచ్. మీకు యు హావ్ డన్ ఎన్ ఎక్సీడింగ్లీ గ్రేట్ జాబ్ యాజ్ ఎ డైలాగ్ రైటర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీరు స్పెండింగ్ ద టైమ్ విత్ అస్ అట్ దిస్ పాయింట్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అది మన డార్లింగ్ స్వామి గారి డార్లింగ్ విశేషాలు. అంటే ఈ బికేమ్ సో బిగ్ డార్లింగ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ప్రభాస్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో మన అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎవ్రీబడి దానిలో పనిచేసిన వాళ్ళందరూ, కొంతమంది మంచి బ్రహ్మాండమైన లెజెండ్స్ ఉన్నారు అందులో. వాళ్ళు జీవితం అనే ఈ వేదిక నుంచి నిష్క్రమించారు కానీ, బట్ స్టిల్ దట్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ ఎటర్నల్ అండ్ నెవర్ ఫేడ్స్ అవే. థ్యాంక్ యూ సో మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.